మీరు అప్పుడే ఫస్ట్ టైమ్ అది చూడ్డం ఆయన నాగార్జున? నాగార్జున గారిని చూడటం ఫస్ట్ టైం. ఆ! ఆయన నన్ను చూడటం ఫస్ట్ టైమే ఆ! కదా! ముందు పిక్చర్‌లో చూసుండొచ్చు. హ్మ్. కానీ ఫేస్ టు ఫేస్ అదే కదా! ఇంటరాక్షన్ అప్పుడే కదా! అది చూసారంట మర్నాడు ఇదే అన్నారు నాతో వచ్చి. గెటప్‌లో పల్లెటూరు గెటప్ మంచి ముడి యేసుకొని, పువ్వులు పెట్టుకొని అలాగే వచ్చి పెద్ద బొట్టు అవన్నీ మేకప్‌తో వస్తే, నిన్న నేనే అన్నాను సుధా. ఈ అమ్మాయి అని. హ్మ్. ఎంత చేంజ్ ఓవర్ ఉంది నీలో. ఆ! అంతేగా. అదే నాగార్జున గారు హ్మ్. గ్రీక్ వీరుడులో ఆ! మన్మధుడులో పిన్ని అని పిలవడానికి కష్టపడ్డారు. ఆ! అచ్చా! అసలు మనసు ఒప్పిందో లేదో నాగార్జున గారికి. చెప్పేవారు ఆ! ఆయన. ఆ! దశరథ్ గారే చెప్పారు ఇది. ఆహా! ఏంటి పిన్ని అని పిలవలేకపోతున్నా సుధాని పిలవనా అన్నారట ఆయన. ఆ! మన్మధుడు మన్మధుడే ఎక్కడైనా అంతేగా. అందులో ఉప్మా సీన్ ఒకటి, అవును. ఇంకోటి ఉంటే బాబాయ్ ఉండాలి లేదా నేను ఉండాలి అంటారు గదా! అవును. అప్పుడు ఈ చెప్తే బాబాయ్‌ని వదిలేద్దాం. అది 2 నాకు చాలా ఇష్టం. అవునా? ఆ హ్మ్. 2 సీన్ చాలా ఇష్టం. ఆ క్యారెక్టర్ మాకు చాలా ఇష్టం. అసలెంత అద్భుతంగా ఏ క్యారెక్టర్ అయినా అలా చేస్తారు మేడం మీరు. అంటే ఒదిగిపోతారంటారు గదా! థాంక్ యూ. థాంక్ యూ. మీకు అందులో బాధ ఏమైనా ఉన్నా గాని మేము బాధపడుతుంటే, ఏయ్! ఆ అమ్మని ఎందుకు ఇలా బాధ పెట్టారు అన్న ఫీలింగ్ వచ్చేస్తూ ఉంటది మాకు. థాంక్ యూ మా. ఆ! వెంకటేష్ గారితో అనుభవం. వెంకటేష్ గారితో చాలా పిక్చర్‌లు చేసినా కూడా అంత మాట్లాడేవారు కాదు. ఆహా! తర్వాత మాట్లాడడం మొదలుపెట్టారు. ఓకే. ఎవరైనా ముందు ఒక 2, 3 పిక్చర్‌లు చేస్తే కానీ ఆ బాండింగ్ ఆ అంత కనెక్షన్, ఆ పరిచయం, ఆ బాండ్. కనెక్షన్ రాదు కదా! హ్మ్. హ్మ్. నాకు అది దొరికింది. ఎందుకంటే ప్రతి ఒక్క హీరోస్‌తో హ్మ్. అది యంగ్‌స్టర్స్ అవ్వనండి, పెద్ద హీరోస్ అయినా వాళ్ళతో మినిమమ్ 10 పిక్చర్‌లు చేశాను. అవును. హ్మ్. అంటే ఇంకా మాక్సిమం వెళ్ళిపోయేదాన్ని. హ్మ్. మినిమమ్ 10 పిక్చర్స్. ఒక హ్మ్. కృష్ణ గారితో తీసుకుంటే 7 పిక్చర్‌లు చేశాను. వావ్! నాగేశ్వరరావు గారితో 4 పిక్చర్స్ చేశాను. హ్మ్. కానీ అదిష్టం తక్కువయ్యి పెద్ద ఎన్టీ రామారావు గారితో ఒక పిక్చరే పెద్ద చేయగలిగాను. ఎన్టీ రామారావు గారితో జేశారు. చిన్న ఎన్టీఆర్‌తో గూడా జేశారు. సో, పుట్టింటోళ్ళు తరిమేశారని డాన్స్ గూడా యేశారు. ఎన్ని జేస్తున్నారు మేడం మీరు. సో, ఆళ్ళిద్దరితో మీ అనుబంధం ఎలా ఉండేది? సీనియర్ ఎన్టీఆర్, జూనియర్ ఎన్టీఆర్. అక్కడ మా నాన్నగారు హ్మ్. భయం. ఆ! ఇక్కడ మా అబ్బాయి భయం లేదు. అది ఒకటే తేడా. ఆ! మిగతాది ఏం లేదు. హ్మ్. కానీ అబ్బాయి గురించి చెప్పాలండి. హ్మ్. మేజర్ చంద్రకాంత్ టైంలోనే తను వచ్చేవారు. హ్మ్. చిన్న పిల్లోడు కదా! వచ్చి తాతయ్య ఒళ్ళో కూర్చొని అబ్బా! బుజ్జిగా ఉండేవాడు. చాలా హ్మ్. క్యూట్‌గా ఉండేవాడు. దగ్గరికెళ్ళి బుగ్గ గిల్లీ ఐస్. కిల్లాలనిపించేది. కానీ ఆయన చూసి మేము కామ్‌గా ఉండేవాళ్ళం. సెట్‌లోనే ఉండేవారు ఆయన. హ్మ్. హ్మ్. ఎక్కడికి ఎళ్ళేవారు కాదు. ఆ హ్మ్. టైమింగ్ కూడా మాకు అలాగే ఉండేది. ఆయన కంటే మనం ముందుకొచ్చి కూర్చోవాలి. హ్మ్. మనం చెయ్యాలి. ఆయన యాక్టింగ్ చూడాలి. హ్మ్. ఎందుకంటే ఎన్నో సంవత్సరాల నుంచి చూస్తున్నాం హ్మ్. వాళ్ళని. వాళ్ళ దగ్గర మనం నేర్చుకోవాలి అనే తపన ఉండేది. అవును. హ్మ్. అలా నేర్చుకున్నాం కూడా. హ్మ్. ఆ టైమింగ్ కానీ, పంక్చువాలిటీ కానీ, ఒక డైలాగ్ మోడ్యులేషన్ కానీ ప్రతీదీ మేము నేర్చుకున్నాం. సినిమా సెట్‌లో నుంచి అంటే బయటికెళ్ళేవాళ్ళు గాదు. క్రమశిక్షణగా ఉండేవాళ్ళందరూ గూడా గదా! అప్పుడు. హ్మ్. ఒక ఫ్యామిలీలాగా ఉండేదమ్మా సెట్‌లో. హ్మ్. సెట్‌లోనే కూర్చునేవాళ్ళు. ఇక్కడ షూట్ చేస్తున్నారంటే ఆ కార్నర్‌లో కూర్చుంటాం. హ్మ్. అంటే ఎక్కడికి ఎళ్లి బయట కూర్చొని కబుర్లు చెప్పుకునేవాళ్ళం కాదు. హ్మ్. ఇంకా బాలచంద్ర గారు మా గురుగారు చెప్పేవాళ్ళు. "ఎందుకు రూమ్‌లో కూర్చొని సొల్లు వాగుడు వాగుతూ ఉంటారే, అదేదో బుక్ చదువుతున్నానని. దాని బదులు ఇక్కడ వచ్చి ఇంకో ఆర్టిస్ట్ ఏం చేస్తున్నారో చూడండి. హ్మ్. అందులో నుంచి ఎప్పటికైనా ఒక పిక్చర్‌లో ఒక ఎక్స్‌ప్రెషన్ పనికొస్తది మీకు." వావ్! హ్మ్. అదంతా మనకి మంచి అడ్వైస్ అది. హ్మ్. చూడాలి. చూస్తే మనకి ఎప్పటికైనా అది బావుంటది. మనకి ప్లస్సే అది. ఇప్పుడంటే అన్ని యాక్టింగ్ క్లాసెస్ వచ్చేసాయి మ్యామ్. అప్పుడు యాక్టింగ్ అంటే మీకేమి యాక్టింగ్ క్లాసులు ఏమి లేవు గదా! లేవు. ఇప్పుడు మరి మీరు ఎలా నేర్చుకున్నారు? ఇదే. ఇలాగే ఓకే. హ్మ్. పక్కన ఉన్నవాళ్ళు హెల్తీ కాంపిటీషన్ ఉండేది. హ్మ్. మీరు ఇలా చేయండమ్మా. ఈ సీన్ ఉంది. ఈ సీన్‌లో ఇంతవరకు చెయ్యండి. హ్మ్. పక్కన వీళ్ళు మాట్లాడతారు. వీళ్ళు మాట్లాడితే మీరు ఈ రియాక్షన్ ఇవ్వండి హ్మ్. అని మాకంటే సీనియర్ మాకు నేర్పించేవాళ్ళు. హ్మ్. అది నేర్చుకొని వచ్చాం. హ్మ్.